2029 ఎలక్షన్స్ ఇంకా చాలా దూరంలో ఉన్నాయి కదా, కాని అప్పుడే చర్చలు మొదలయ్యాయి. అది ఎక్కడో కాదు, ప్రపంచ ప్రఖ్యాత వార్తా సంస్థ రాయిటర్స్ నుంచి. వాళ్ళు భారత రాజకీయాలపై ఒక ఆశ్చర్యకరమైన ప్రిడిక్షన్ చేశారు. అసలిందులో ఎంత నిజముంది, దాని వెనకున్న లాజిక్ ఏంటి, ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. సరే, నేరుగా విషయంలోకి వచ్చేద్దాం. రాయిటర్స్ అనాలిసిస్ చెప్పేదేంటంటే 2029లో చంద్రబాబు నాయుడు లేదా నారా లోకేష్ భారతదేశానికి ప్రధానమంత్రి కావచ్చు. వినడానికే చాలా ఆశ్చర్యంగా, ఇంకా చెప్పాలంటే షాకింగ్గా ఉంది కదూ. అసలు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడానికి వాళ్ల దగ్గరున్న ఎనాలిసిస్ ఏంటి? సో ఇప్పుడు మనం తేల్చుకోవాల్సింది ఇదే. ఈ అంచనా గ్రౌండ్ రియాలిటీకి దగ్గరగా ఉందా, లేకపోతే ఇది వాళ్ళు చేసిన ఒక పెద్ద మిస్కాల్కులేషనా? రండి ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఈ మొత్తం ప్రిడిక్షన్ వెనుకున్నవి రెండు మెయిన్ పాయింట్స్. ఆ రెండు వాదనలేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే 2029 ఎలక్షన్స్లో ప్రధాని మోదీ పోటీ చెయ్యకపోవచ్చట. అసలు వాళ్ళు ఈ మాట ఎందుకంటున్నారు? దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటి? దాన్ని కొంచెం పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, ఈ స్లైడ్లో ఉన్న తేడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఒకవైపేమో రాయిటర్స్ ఏమంటుందంటే 2029 నాటికి మోదీగారి వయసు 79 ఉంటుంది, పైగా 2024లో మెజారిటీ తగ్గింది కాబట్టి ఆయన నాలుగోసారి పోటీ చేయకపోవచ్చు అంటున్నారు. మరోవైపు వాస్తవం చూస్తే మోదీగారు రిటైర్మెంట్ గురించి ఎప్పుడూ ఎక్కడా మాట్లాడలేదు. అంతేకాదు, బీజేపీలో ఒక అనధికారిక 75 ఏళ్ల రూలుండేది, అది కూడా ఆయన కోసం ఆల్రెడీ బ్రేక్ చేశారు. అంటే ఆయన పోటీ చెయ్యరన్నది కేవలం ఒక అజంప్షన్, ఒక ఊహ మాత్రమే. సరే, ఒక నిమిషం పాటు మోదీగారు పోటీ చెయ్యరనే అనుకుందాం. అప్పుడు బీజేపీ నెక్స్ట్ లీడరీ ఎవరు? వాళ్ల అనాలిసిస్లో ఈ విషయం గురించి ఏం చెప్పారు? అది పార్టీలో ఉన్న రియాలిటీకి దగ్గరగా ఉందా లేదా? వాళ్ల అనాలిసిస్ ప్రకారం మోదీగారి తర్వాత ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి అమిత్ షా, రెండోది దేవేంద్ర ఫడ్నవీస్. అమిత్ షా పేరుని మనం ఊహించగలం, కానీ ఈ లిస్ట్లో ఒక చాలా ఇంపార్టెంట్ పేరు మిస్ అయింది. అవును, యోగి ఆదిత్యనాథ్. బీజేపీలో ఇప్పుడున్న లీడర్స్లో మాస్ ఫాలోయింగ్, హిందుత్వ ఐడియాలజీ, గ్రౌండ్ లెవెల్ కనెక్ట్ ఇవన్నీ ఉన్న లీడర్ ఆయన. మరి అలాంటి కీలకమైన పేరుని వాళ్ల అనాలిసిస్లో ఎందుకు వదిలేశారు? చూసారా, ఇక్కడే మనకు అసలు విషయం క్లియర్గా అర్థమైపోతుంది. వాళ్ల అనాలిసిస్ అనేది పైపైన ఉందే తప్ప ఇండియా ఇంటర్నల్ పాలిటిక్స్ లోతుల్లోకి వెళ్ళినట్టు లేదు. ఎందుకంటే యోగిలాంటి పేరుని మిస్ అవడమంటే అది వాళ్ల అవగాహన లోపాన్ని స్పష్టంగా చూపిస్తోంది. సరే, ఇప్పుడు వద్దాం అసలు సిసలైన పాయింట్కి. ఈ మొత్తం ప్రిడిక్షన్లో మోస్ట్ సెన్సేషనల్ పార్ట్ ఇదే, చంద్రబాబు నాయుడు ప్రధాని అవ్వడం. అసలిది సాధ్యమేనా? ఈ వాదనలో ఎంత నిజముంది? ఒక్కసారి మనం రియల్ నంబర్స్ చూద్దాం. టీడీపీకి మ్యాక్సిమం అంటే గరిష్ఠంగా ఎన్ని ఎంపీ సీట్లు రావచ్చు? ఒక 20 నుంచి 25. ఇది మంచి నంబరే, కాదనట్లేదు. కాని జాతీయ రాజకీయాలని డిసైడ్ చేసేంత పెద్ద నంబరా? ఇదే ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. కేవలం ఒక 20-25 ఎంపీ సీట్లతో, అది దేశంలోనే అతిపెద్ద పార్టీ అయిన బీజేపీతో పొత్తులో ఉండి ప్రధాని పదవిని ఎలా టార్గెట్ చేయగలరు? ఇది ప్రాక్టికల్గా సాధ్యమేనా? ఇండియన్ పాలిటిక్స్లో, ముఖ్యంగా కోయిలేషన్ పాలిటిక్స్లో ఒక రూలుంది. అది ఎక్కడా రాసి ఉండదు, కాని అందరూ ఫాలో అవుతారు. అదేంటంటే, కూటమిలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లుంటాయో ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ దాదాపుగా వాళ్లకే వెళ్తుంది. ఈ లాజిక్ ప్రకారం చూస్తే రాయిటర్స్ ప్రిడిక్షన్ రియాలిటీకి చాలా చాలా దూరంగా ఉంది కదా. సరే, ప్రధాని అయ్యే ఛాన్స్ లేదనుకుందాం. మరి అటువంటప్పుడు అసలు చంద్రబాబు, లోకేష్ పేర్లు నేషనల్ లెవెల్లో ఇంతగా ఎందుకు వినిపిస్తున్నాయి? అసలు ఏం జరుగుతోంది? దీనికి ముఖ్యంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఎన్డీఏలో వాళ్లు చాలా నమ్మకమైన, కీలకమైన పార్ట్నర్గా ఉన్నారు. 2, వాళ్ల ఫోకస్ అంతా ఇన్వెస్ట్మెంట్లు, డెవలప్మెంట్ మీదే ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్గా మంచి అటెన్షన్ తెచ్చిపెడుతుంది. ఇక మూడోది, గ్లోబల్ లీడర్స్తో వాళ్లకున్న స్ట్రాంగ్ కనెక్షన్స్. ఈ 3 పాయింట్లు వాళ్ల ప్రొఫైల్ని నేషనల్ లెవెల్లో బాగా పెంచాయి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా బయట నుంచి చూసే ఇంటర్నేషనల్ మీడియాకి నేషనల్ లెవెల్ స్ట్రెంగ్త్ సిగ్నల్స్లా కనిపిస్తాయి. అంటే దేశంలో వీళ్లు చాలా పవర్ఫుల్ అన్నమాట. మన దేశ పాలిటిక్స్ లోతుగా తెలియని వాళ్లు ఈ సిగ్నల్స్ చూసి ఓహో, వీళ్లు ప్రధాని కూడా అవ్వొచ్చేమో అని అనుకోవడంలో పెద్ద వింతేమీ లేదు. ఇప్పుడు చూడండి, ప్రిడిక్షన్కి రియాలిటీకి ఉన్న తేడా. రాయిటర్స్ ఏమో ప్రధాని అంటుంది, కాని వాస్తవంగా జరగడానికి అవకాశమున్నదేంటి? సెంట్రల్ గవర్నమెంట్లో ఒక కీలకమైన క్యాబినెట్ మినిస్టర్ పోస్ట్,
లేదా ఎన్డీఏ కూటమిలో చక్రం తిప్పే ఒక పవర్ఫుల్ పవర్ బ్రోకర్ పాత్ర. ఇది చాలా ప్రాక్టికల్గా జరగడానికి ఆస్కారమున్న విషయం. ఓకే, ఇంత విశ్లేషణ తర్వాత ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఈ మొత్తం ప్రిడిక్షన్ నుంచి మనకొచ్చే మెయిన్ టేకవే ఏంటి? ఈ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. చూడండి, పీఎం క్యాండిడేట్ విషయంలో రాయిటర్స్ చంద్రబాబు లేదా లోకేష్ అంటుంటే రియాలిటీలో అభ్యర్థి బీజేపీ నుంచే ఉంటారు. ఇక నాయుడు గారి రోల్, వాళ్ళు ప్రధాని అంటుంటే గ్రౌండ్ రియాలిటీ ఏమో ఒక కీ క్యాబినెట్ రోల్ లేదా పవర్ బ్రోకర్. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, వాళ్ళ ప్రిడిక్షన్ వినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ ఫార్ ఫెచ్డ్. మన రియాలిటీ ఏమో స్ట్రాటజిక్గా, ప్రాక్టికల్గా ఉంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. ఈ ప్రిడిక్షన్ కరెక్టా కాదా అన్నది పక్కన పెడితే, ఈ ప్రిడిక్షన్ దేన్ని సూచిస్తోందన్నదే ఇంపార్టెంట్. చంద్రబాబు, లోకేష్ లాంటి నాయకుల ప్రభావం జాతీయ స్థాయిలో విపరీతంగా పెరుగుతోంది అనడానికి ఇదే అతిపెద్ద ఉదాహరణ. అసలు వార్త ప్రిడిక్షన్ కాదు, దాని వెనకున్న ఈ పొలిటికల్ షిఫ్ట్. సో ఈ మొత్తం విశ్లేషణ తర్వాత మన ముందు కొన్ని ప్రశ్నలు మిగిలిపోతున్నాయి. 2029లో మోదీ మళ్లీ పోటీ చేస్తారా? ఒకవేళ చేయకపోతే బీజేపీని నడిపించే తర్వాతి తరం నాయకత్వం ఎవరిది? ఇలాంటి అంచనాలు భారత రాజకీయ భవిష్యత్తు గురించి మనకు ఏం చెబుతున్నాయి? ఆలోచించాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి.